ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీఎం విజయ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన చాలా అంశాలు మాట్లాడారు. తమిళనాడులో కొత్త శకం ప్రారంభం అయ్యింది. ఇక మీదట సెక్యులర్ సోషల్ జస్టిస్ ప్రారంభం అవుతుంది. తమిళనాడు ప్రజలకు రుణపడి ఉంటా అంటూ విజయ్ కొంత భావోద్వేగానికి గురయ్యారు. నేను ఎలాంటి తప్పు చేయను, ఎవరైనా తప్పు చేసినా వాళ్ళని క్షమించను అంటూ సీఎం విజయ్ మాట్లాడారు. నా రాజకీయ ప్రయాణంలో నేను ఎన్నో అవమానాలు పడ్డాను, ఎన్నో కష్టాలు పడ్డాను అంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. నేను మీ వాడిని, మీ కుటుంబ సభ్యుడిని అంటూ సీఎం విజయ్ మాట్లాడారు. ఆయన కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఉచిత విద్యుత్పై తొలి సంతకం చేశారు. అర్హులైన వారందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఫైల్పై తొలి సంతకం చేయగా మహిళల భద్రతపై ఆయన రెండవ సంతకం చేశారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ తరహాలో ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఈగల్ తరహా వ్యవస్థ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం విజయ్ సంతకం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, తమిళనాడులో విజయ్ శకం ప్రారంభమైంది. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తానికి గవర్నర్ రాజేందర్ ఆర్లేకర్ చేతుల మీదుగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ సమక్షంలో విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. తనతో పాటు 9 మంది ఎమ్మెల్యేలు ఈ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత విజయ్ చేసినటువంటి ప్రసంగంలో ప్రధానంగా సోషల్ జస్టిస్, సెక్యులరిజం ఆధారంగానే తన పరిపాలన ఉంటుంది, ఇక నుంచి సోషల్ జస్టిస్, సెక్యులర్ గవర్నమెంట్ పరిపాలన స్టార్ట్ అవుతుందని ఆయన మరి వాచ్ చూయించి మరి చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తానికి సామాజిక న్యాయం అలాగే సెక్యులరిజం ఆధారంగా, లౌకికవాదం ఆధారంగానే తన పరిపాలన కొనసాగుతుంది, మైనారిటీలకు అండగా నిలబడతానని విజయ్ ప్రకటించారు. అలాగే అవినీతిపైన యుద్ధాన్ని ప్రకటించారు. అవినీతిని ఎట్టి పరిస్థితిలో కూడా సహించేది లేదు. తన పక్కన కూర్చునే వారు ఎవరి అవినీతికి పాల్పడినా వెంటనే వారిపైన వేటు వేస్తానని, శిక్షిస్తానని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా అవినీతికి పాల్పడాలనేటువంటి ఆలోచన కనుక ఉంటే వెంటనే వాటిని తొలగించాలని కూడా ఆయన సభా సాక్షిగా హెచ్చరిక చేసినటువంటి సందర్భం మనం చూసాం. ఇక అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కనుక చూస్తే ఖచ్చితంగా తమిళనాడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు. దానికి సంబంధించినటువంటి శ్వేత పత్రాన్ని విడుదల చేస్తానని ప్రకటించారు. సో తమిళనాడులో ఖజానాను పూర్తిగా గత ప్రభుత్వం డిఎంకే ఊడ్చేసింది. ఆ నేపథ్యంలో ఆ ప్రభుత్వం చేసినటువంటి తప్పులన్నిటిని కూడా సరిదిద్ది గాడిన పెట్టేందుకు తనకు కొంత సమయం కావాలి అని కూడా ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. సో ఆ మేరకు ఆయన ఈరోజు కొంత సమయం కావాలి, మొత్తం ఈ పరిపాలనకు సంబంధించినటువంటి ఆ వాగ్దానాలు అమలు చేయడానికి కొంత సమయం కావాలని అడిగినటువంటి నేపథ్యంలో ఆ దిశగా విజయ్ తన పరిపాలనను ప్రారంభించబోతున్నారు. సో తొలిగా ఆయన సెక్రటేరియట్లో ఉచిత విద్యుత్ పైన సంతకం చేయబోతున్నారు. సో ఉచిత విద్యుత్ ఫైల్ పైన సంతకం చేస్తారు. దాంతోపాటు ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన సంబంధించినటువంటి ఫైల్ పైన కూడా సెక్రటేరియట్లో సంతకం చేయబోతున్నారు. సో కొద్దిసేపట్లో ఆయన పెరియార్ సమాధి వద్దకు వెళ్ళి నివాళి అర్పిస్తారు. ఆ తర్వాత సెక్రటేరియట్లో ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నటువంటి విద్యుత్ అలాగే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి ఫైళ్ల పైన సంతకం చేసి తన పరిపాలనను ప్రారంభించబోతున్నారు. సో ప్రజాకర్షక సంక్షేమ పథకాల అమలుతో తన తొలి సంతకం ఉచిత విద్యుత్ ఫైల్ పైన సంతకం చేయబోతున్నారు. సో వైఎస్ రాజశేఖర రెడ్డి తరహాలోనే ఉచిత విద్యుత్ పైన విజయ్ ఈరోజు ఉచిత విద్యుత్ ఫైల్ పైన సంతకం చేసి తన పరిపాలనను సంక్షేమంతో మొదలు పెట్టేటువంటి దిశగా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అలాగే ఈరోజు విజయ్ చేసినటువంటి ప్రసంగంలో ప్రధానంగా తనకు ఎవరైతే మద్దతు ఇచ్చినటువంటి పార్టీలన్నిటి కూడా కృతజ్ఞతలు తెలిపారు. విజయ్ రాహుల్ గాంధీని తన సోదరుడిగా, తన అన్నగా అభివర్ణించినటువంటి సందర్భం మనం చూసాం. రాహుల్ గాంధీతో కలిసి ఆయన సెల్ఫీ తీసుకున్నటువంటి సందర్భం మనం చూసాం. అలాగే సిపిఐ, సిపిఎం, విసికే, ఐయుఎంఎల్ లాంటి పార్టీలు ఎవరైతే తన ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాయో ఆ పార్టీలందరూ కూడా కృతజ్ఞతలు చెప్పారు. సో మొత్తానికి విజయ్ చాలా భావోద్వేగ పూరితమైనటువంటి ప్రసంగం చేశారు. సో ప్రజలందరికీ కూడా చాలా ఆశలు, ఆకాంక్షలు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఆ ఆశలు ప్రధానంగా యువత ఆయనకు సపోర్ట్ చేసింది. భారీ ఎత్తున 18 నుంచి 29 ఏళ్ల యువత పెద్ద ఎత్తున ఆయనకు ఓటు వేసింది. దాదాపు 1.22 crores ఉన్నారు. సో అటువంటి యువతకు తాను ఒక మామలాగా పనిచేస్తాను, విజయ్ మామ అని తనను తాను అభివర్ణించుకున్నటువంటి పరిస్థితి. విజయ్ మామలాగా ఈ యువత అందరికీ కూడా, యువకులకు, చిన్నారులందరికీ కూడా మామలాగా వ్యవహరించి వారి బాగోగులన్నీ కూడా చూసుకుంటానని విజయ్ ప్రకటించినటువంటి సందర్భం మనం చూసాం. సో మొత్తానికి సంక్షేమ పరిపాలన అందించే దిశగా విజయ్ తన పరిపాలనను ఉచిత విద్యుత్ పైన
ఫైల్ పైన సంతకం పెట్టడం ద్వారా ప్రారంభించబోతున్నారు. అలాగే చాలా కీలకమైనటువంటి అనేక వాగ్దానాలు విజయ్ చేశారు. ప్రతి మహిళకు 2,500 రూపాయలు నెల నెల అందజేస్తామని చెప్పారు. అలాగే భారీ ఎత్తున యువతకు ఉద్యోగాలు కల్పించడమే తన ప్రధానమైనటువంటి లక్ష్యమని కూడా ఆయన నిర్దేశించుకున్నటువంటి పరిస్థితి. సో ఆ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున నైపుణ్య కేంద్రాలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసి యువతకు భారీ ఎత్తున ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేశారు. అలాగే అవినీతికి వ్యతిరేకంగా కూడా ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తానికి వాగ్దానాల అమలు దిశగా తొలి రోజే 2 వాగ్దానాల అమలు పైన ఆయన సంతకం పెట్టబోతున్నారు. అలాగే ఆర్థిక పరిస్థితి పైన శ్వేతపత్రం విడుదల చేయడం ద్వారా ప్రజలందరూ కూడా ట్రాన్స్పరెంట్గా తమిళనాడులో ఉన్నటువంటి ప్రభుత్వం పరిస్థితి ఏమిటి అనే దానికి సంబంధించి పారదర్శకంగా ఉంచుతాను, ఇక్కడ ఎలాంటి దాపరికాలు దాగుడు మూతల వ్యవహారం ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. సో ట్రాన్స్పరెంట్గా తన పరిపాలన ఉంటుంది, అవినీతి రహితంగా ఉంటుంది, సామాజిక న్యాయం ఆధారంగా, సెక్యులరిజం ఆధారంగానే తన పరిపాలన కొనసాగుతుందని స్పష్టం చేశారు. అలాగే తన క్యాబినెట్లో ఇచ్చినటువంటి 9 మంది మంత్రులకు కూడా మొత్తం ఇటు ఒకవైపు అనుభవం ఉన్నటువంటి సెంగొట్టియన్, బుస్సి ఆనంద్ లాంటి అనుభవం ఉన్నటువంటి నేతలతో పాటు కొత్త తరానికి కూడా అవకాశం ఇచ్చారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి శివకాశి నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కీర్తన కానీ, అలాగే ఆడవ అర్జున్ కానీ, అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్లో పనిచేసినటువంటి ఆనంద్ లాంటి వారందరూ కూడా ఈసారి ఈ ప్రభుత్వంలో మంత్రులుగా అవకాశం ఇవ్వడం ద్వారా సో మొత్తానికి ఒక ఎక్స్పీరియన్స్, అలాగే యువతకు అవకాశం ఇచ్చారు. అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీస్ ఉన్న వారికి కూడా అందులో అవకాశం ఇచ్చారు. ఒక డాక్టర్ కూడా అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. సో మొత్తానికి ఒక క్యాబినెట్ అంతా కూడా యువత అనుభవం మేలు కలయికగా తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సో ఈ 9 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి విజయ్ వారితో కలిసి తన ప్రభుత్వ పరిపాలనను ప్రారంభించబోతున్నారు. తమిళనాడు రాజకీయాల్లో ఎంజీఆర్ తర్వాత పార్టీ పెట్టి సక్సెస్ అయినటువంటి ఒక నాయకుడిగా చరిత్ర సృష్టించినటువంటి విజయ్ ఇక నుంచి జననాయకన్గా ప్రజల మనసులన్నీ కూడా చూరగొనే దిశగా తొలిసారిగా విజయ్ శకం ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతుంది. సో ఎలాంటి పరిపాలన ఆయన అందించబోతున్నారు, సో ఇదంతా కూడా రాబోయేటువంటి రోజుల్లో ప్రజలందరూ కూడా ఆయన దగ్గర నుంచి స్క్రూటినీ చేయబోతున్నారు. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.